స్కూల్ సమీపం నుంచి మద్దూరుపాడు బైపాస్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధికారులు పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 22 కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దూరుపాడు సెంటర్ వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం, అందులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి, సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా ఈరోజు తెలుగు భాష పట్ల, తెలుగు దేశం పట్ల, తెలుగు రాష్ట్రం పట్ల ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే దానికి త్రిమూర్తులైనటువంటి నందమూరి తారక రామారావు తెలుగు గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు ఐకాన్గా ఆంధ్రప్రదేశ్ విలువను ప్రపంచ దేశాలకు నలిపితే, ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు ఐటీ రంగం విస్తరిస్తుంటే ఆ కుటుంబాలని వాళ్ళని మనం ఆదరించడం, అభిమానించడం మన కర్తవ్యంగా తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిద్దామని చెప్పి